నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలులోని సాయివీణ తల్లిపిల్లల హాస్పిటల్ ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్ అయిన సాయివీణ పిల్లల హాస్పిటల్లో చేరిన వారితో జిల్లా కోఆర్డినేటర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ప్రసవం చేయించుకున్న వారితో హేమంత్ స్వయంగా మాట్లాడారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన యువ చైతన్య రథయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో జేసీ అస్మిత్ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీ ప్రారంభించారు. మద్యం అక్రమ రవాణాను దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఎదుర్లంక వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. యానం వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా శనివారం యానం వైపు నుంచి సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బాహుబలి సినిమా విలన్ గా నటించిన ప్రభాకర్ సందడి చేశారు. 2 రోజులుగా సినిమా షూటింగ్ లో ప్రభాకర్ పాల్గొంటున్నారు. కుప్పంకు చెందిన నటుడు రెమో ఈ సినిమాలో నటిస్తున్నాడు. శాంతిపురం మండలానికి చెందిన కుప్పం రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కుప్పం నియోజకవర్గంలో నిర్వహిస్తామని డైరెక్టర్ తెలియజేశారు. అమరావతి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ నందు అదనంగా 20 పడకల గదులను ఎమ్మెల్యే శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో అమరావతి హాస్పిటల్ నందు ఉత్తమ సేవలు అందించామని ఆయన తెలియజేశారు. ఆ సమయంలో ఇక్కడ అదనపు గదులు అవసరం ఉందని గుర్తించి సీఎంతో మాట్లాడి అదనపు గదులను మంజూరు చేయించి ప్రారంభించామని ఆయన తెలియజేశారు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై అధికార పార్టీ నాయకులు విమర్శిస్తే సహించేదే లేదని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్లోని ఆయన కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు కడపలో జరగబోయే ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలమ్మ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిగే ప్రశ్నలకు వైసీపీ నాయకులు సమాధానాలు చెప్పలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి అన్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలో ఆమె పర్యటిస్తారని మస్తాన్ వలి మీడియా సమావేశంలో తెలియజేశారు. విశాఖ బీచ్ లో మెగావారి ఇంటి కోడళ్లు లావణ్య త్రిపాఠి సందడి చేశారు. తను తీస్తున్న వెబ్ సిరీస్ మూవీ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీం అలాగే హాట్ స్టార్ డిజ్నీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 జిల్లాలకు కలిపి జిల్లా కేంద్రం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుల్ రెహమాన్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా పర్వీన్ ఎన్నికైనందుకు సహకరించిన వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ కు రాయచోటి పట్టణంలోని అలీమాబాద్ వీధిలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బేఖాతరు చేస్తూ జల్లికట్టు నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. లక్షలాది రూపాయల ప్రైజ్ మనీ అంటూ కరపత్రాలు ముద్రించి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల విస్తృతంగా ప్రచారం చేస్తూ జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ఈ వికృత క్రీడలలో శరవేగంగా దూసుకుపోతున్న ఎద్దులను నిలువరించే ప్రయత్నంలో అనేక మంది గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజానాయకుడిగా ప్రజలకు ఒక మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవాల్సిందే. 2014లో ప్రతిపక్ష పార్టీ 600 హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. 2019లో జగనన్న నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి అమలు చేశారు. ప్రజలు ఈ వ్యత్యాసాన్ని గమనించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడి వెంటే నడవాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో శనివారం మధ్యాహ్నం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా 193 చెరువుల నీటితో నింపడమే లక్ష్యంగా పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు విజయ సంకల్ప పాదయాత్ర ముగింపు సభ పుట్టపర్తి మండల చెర్లోపల్లి వద్ద జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్నికల అనంతరం ప్రజలను మోసం చేసే చంద్రబాబు ప్రభుత్వం కావాలో లేదంటే ఇచ్చిన మాట కట్టుబడి హామీలని నెరవేరుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. పేదింటి పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలని ప్రవేశపెడితే చంద్రబాబుకు కడుపు మంటగా మారిందన్నారు. బాబు అధికారంలో ఉన్నంత కాలం కరువు విలయతాండవం చేసిందని, జగన్ సీఎం అయ్యాక రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిశాయన్నారు. అన్నమయ్య జిల్లాలో ఫారెస్ట్ ఐసీఐస్ ఫౌండేషన్, ఏపీ మినరల్ ప్రభుత్వ నిధులతో నగరవనం నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఫారెస్ట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి మధుసూదన్ రెడ్డిలు తెలిపారు. రాయచోటి ఎగువ అబ్బవరం సమీపంలో 80 ఎకరాల్లో నిర్మితమైన మాండవ్య ఎకో పార్క్ ను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఫారెస్ట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి మధుసూదన్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. అనంతరం గుట్టపైకి ఎక్కి ట్రెక్కింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో నగరవనం త్వరితగతిన అభివృద్ధి జరగడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ నేతలు అమీర్ బాబు, అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి, సింగిల్విండ్లో మాజీ అధ్యక్షుడు మన్మోహన్ రెడ్డిలు అన్నారు. కడప నగరంలోని మాచంపేట శివాలయం నుంచి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా కూడా ఏ షాపు యాజమానిని పలకరించినా చంద్రబాబు పాలన రాష్ట్రానికి అవసరమంటూ ప్రజలు తెలుపుతున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును గెలిపించుకొని సీఎం చేస్తామని ప్రజలు అంటున్నారన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఓ ఏడాది కాలంగా తిరుగుతున్న నకిలీ పోలీసును ఎట్టకేలకు నేడు పట్టణ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. పట్టుబడ వ్యక్తి బద్వేలుకు చెందిన మాడపూరు శివయ్యగా గుర్తించినట్లు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరో ఒక వ్యక్తి రాజంపేట టౌన్ లోని విద్యానగర్ కు వెళ్లు దారిలో వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని సమాచారం వచ్చిందని ఆ మేరకు ఎస్ఐ తన సిబ్బందితో విద్యానగర్ కు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్ ధరించి ఉండగా పారిపోవటకు ప్రయత్నించగా ఎస్ఐ నజీర్ పట్టుకుని విచారించగా అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ తో ఎటువంటి సంబంధం లేదని, అతను సాధారణ పౌరుడని తనదైన పోలీసు విచారణలో తెలిసిందని వెల్లడించారు.